వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మీకు వీడియోలో ఉంది ఫ్రంట్ నార్మల్ నెక్ అండి, డీప్ నెక్, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్. ఈ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా చూపించండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ ఉన్నది, ఆ పార్ట్ నెక్లో కూడా స్టార్ నెక్. ఈ స్టార్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేసిన అనేది మీకు వీడియోలో పూర్తిగా అర్థమయ్యేలా నేను చూపించండి. మనం కటింగ్ చేసే విధానం మనం చూద్దామండి ఫ్రెండ్స్. చూసినట్టయితే ముందుగా మన బాడీ అనేది మనకి ఎంత ఉండాలా, కప్ పొడుగు ఎంత ఉండాలా, చేయి పొడుగు ఎంత ఉండాలా, మనకి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉండాలా, ఆర్మల్ లూజ్ ఎంత ఉండాలా అనేది మొత్తం కూడా మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలా నేను కటింగ్ అనేది నేను ఈజీగా అర్థమయ్యేలా నేను చూపిస్తానండి ఫ్రెండ్స్. చూసినట్టయితే ముందుగా బ్యాక్ పార్ట్కి మనకి ముందుగా ఒక ½ ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఖర్చు అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం కొలుచుకోవాల్సి ఉంటుందండి. పొడుగు మనకి ఎంత కావాలనేది మనం వాళ్ళ హైట్ని బట్టి ఉంటుందండి. నేనైతే 14 ఇంచులు పొడుగు పెడతానండి. చూడండి, 14 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకోవాలనుకునేటప్పుడు ఖర్చు అనేది మీకు అదనంగా కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనం ఈ లోపల ఉన్నంత వరకే మనకి బాడీలో మనకు కావాల్సింది. ఇప్పుడు ఇది అనేది మన కుట్లో పోవటానికి మనం ఒక ½ ఇంచ్ అనేది మనం షోల్డర్ భుజం దగ్గర ఒక ½ ఇంచ్ తీసుకోవాలా, కింద ఒక ½ ఇంచ్ తీసుకొని మనం కట్ చేసుకోవాలండి. షోల్డర్ మనం ఎంత పెట్టుకోవాలా బ్యాక్ పార్ట్కి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి 7.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకున్నట్టుందండి. ఇప్పుడు మనం 7.5 ఇంచులు అంటే 15 ఇంచులు. ఈ 15 ఇంచులకి షోల్డర్ వచ్చే విధంగా మనం 7.5 ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం 7.5 వచ్చిందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. 7.5 వచ్చింది. ఈ 7.5 వచ్చింది కదా, ఆర్మోల్ ఎంత ఉండాలా అనేది ఒకసారి చూసుకోవాలండి. ఆర్మోల్ కూడా 7.5 ఉన్నది కాబట్టి 7.5 పెట్టండి. చూడండి, 7.5 పెట్టినట్టయితే ఇంకా మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ ఆర్మోల్ వచ్చేసి 16 ఇంచులు రావాలండి. 16 ఇంచులు వచ్చే విధంగా మీరు 7.5 షోల్డర్ ఉన్నది కదా, 7.5 షోల్డర్ కానించి మనం 7.5 ఆర్మల్ డౌన్ ఇలా కిందికి అనేది మనం మార్క్ చేయండి. చూడండి, ఈ విధంగా చేసినట్టయితే మనకి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు మనకి ఎంత లూజ్ ఉన్నది అనేది ఒకసారి చూసుకోవాలండి. 38, 39 ఉన్నదండి. అంటే నేను 39 ఉన్నదప్పుడు మనం ఒక ఇంచు లూజ్ పెట్టేసుకొని చూడండి, మనం 10 ఇంచులు పెట్టుకున్నట్టయితే డబుల్ ఫోల్డ్ మీద 20 ఇంచులు మనకి వచ్చేస్తుందండి. 20 ఇంచులు అంటే 40 ఇంచులు చెస్ట్ లూజ్, మనకి 39 ఇంచులు రావాలి. 1 ఇంచు లూజ్ అనేది ఉండాలి కాబట్టి ఆ విధంగా మార్క్ చేసుకోవాలండి. నడుము వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచులు అంటే సుమారుగా మనం బ్యాక్ వచ్చేసి ఒక ½ ఇంచు తగ్గించుకొని ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకోవాలండి. చూడండి, ఇది మనకి బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా అదనంగా 1.5 ఇంచులు ఇలా మనం అదనంగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ భుజం కానించి మనకి ఆర్మోల్ ఎంత వచ్చింది అనేది ఒకసారి మనం టేప్తోని చూద్దామండి. చూసినట్టయితే ఇక్కడ నుంచి చూసుకోవాలండి. మనకి 17 ఇంచులు రావాలండి. ఇక్కడ నుంచి కుట్లో పోతుంది కాబట్టి ఇలా మనం చూసుకోవాలి. చూడండి, చూసినట్టయితే 17 ఇంచులు వచ్చింది. మనకి షోల్డర్ ఎంత పెట్టుకున్నాం, 7.5 ఇంచులు పెట్టుకున్నాం. మనకి ఆర్మల్ డౌన్ ఎంత పెట్టుకున్నాం, 7.5 పెట్టుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ కానించి మనం ఇలా పెట్టుకున్నట్టయితే చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆర్మోల్ మనం డౌన్ దింపుకోవటానికి చూడండి, ఈ విధంగా మనం ఈ షేప్ స్కేల్తో తీసుకున్నట్టయితే ఇక పర్ఫెక్ట్గా ఇక చంక ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలండి. చంక రౌండ్ చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఈ యొక్క షేప్ స్కేల్తో కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేసి మనం కట్ చేసుకున్నప్పుడు కొంచెం లోపల పోవచ్చు, లేదా బయటికి రావచ్చు. బయటకు వచ్చినప్పుడు కొంచెం ముడత వస్తుంది, లోపలికి వచ్చినప్పుడు టైట్ అవుతుంది. అలా లేకుండా మనకి ఆర్మోల్ మనం షేప్ స్కేల్తో కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం కొలుచుకున్నట్టయితే ఇంకొకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి చూసినట్టయితే 7 ఇంచే కాబట్టి మనకి 17 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా మనం మార్క్ చేసుకుందాం. చూసినట్టయితే 10 ఇంచులు అండి. ఈ 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ నెక్ ఎడలకు వచ్చేసి 10 ఇంచులు అండి. ఈ 10 ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకున్న తర్వాత కింది డౌన్ వచ్చేసి చూడండి, ఈ పైనుంచి కిందికి 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుందండి. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ బోట్ కాబట్టి ఇలా మనం క్రాస్ తీసుకోవాలండి. బోట్ వచ్చే విధంగా
ఇప్పుడు మనం చూడండి ఈ తర్వాత మనం బ్యాక్ వచ్చేసి మనం బ్యాక్ దాటేసుకోవాలి కాబట్టి ఈ సెంటర్ అనేది చూసుకోవాలండి. మనం సెంటర్ చూసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా సెంటర్ పాయింట్ చూసుకొని ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ డాట్ పొడుగు ఎంత ఉండాలి అనేది మీకు నేను చూపిస్తానండి. చూడండి ఈ డాట్ పొడుగు 4 ఇంచులు అనేది ఉండాలండి. 14 ఇంచులు మనకి ఈ కప్ పొడుగు ఉంది కాబట్టి మనకి 4 ఇంచులు డాట్ అనేది ఇలా మనం కుట్టాలండి. చూడండి ఈ డాట్ లూజ్ కూడా చూడండి 1 ఇంచు లూజ్ అయితే మనం ఖర్చు అయితే పట్టుకొని కుట్టాలండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసిన పై నుంచి మనం కుట్టినట్టయితే ఈ డాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి 1 ఇంచు అనేది డాట్ అనేది ఉండాలండి. ఇప్పుడు మనం కటింగ్ చేద్దామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ని బోట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్. ఇప్పుడు మనం ముందుగా మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నామండి. ఫ్రంట్ మనకి ఇలా చిన్న టక్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. కుట్టే కాడికి మనకు పెట్టుకున్నట్టయితే కుట్టేటప్పుడు ఈజీగా మీకు ఎంత ఖర్చు పట్టి కుడుతున్నాం అనేది మీకు అర్థమవుతుందండి. చూడండి ఇలా మనం చంక కింద కూడా ఇలా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కూడా కొలుచుకున్నట్టయితే మనకు 17 ఇంచులు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇక మళ్ళీ మనం కటింగ్ అనేది చేయకుండా ఒకేసారి మనం కటింగ్ అనేది చేసుకోగలుగుతాం. చూడండి ఈ విధంగా చూసుకొని ఒకసారి మనం మార్క్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి మన ఈ బోట్ నెక్ని కటింగ్ చేద్దామండి. చూడండి ఈ నెక్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనం ఈ బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ కూడా లేటెస్ట్ స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేస్తానో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. చూడండి ఈ విధంగా మనం తిప్పేసుకుందామండి. తిప్పేసుకున్న తర్వాత చూడండి మనకి నెక్ ఎంత పొడుగు రావాలనేది ఒకసారి ఇలా నుంచి ఇక్కడ నుంచి చూసుకోవాలండి. చూసినట్టయితే నేను 10 ఇంచుల కాడ ఒక మార్క్ చేస్తానండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ స్కేల్తోని ముందుగాను ఇలా మనం డబ్బా ఆకారంలో డ్రా చేసుకోవాలండి. మనం ఇది ఎంత రావాలా అనేది ఒకసారి చూసుకోవాలండి. చూసినట్టయితే 3 ఇంచులు రావాలండి. అంటే 6 ఇంచుల ఎడల్పులో ఒక మార్క్ అనేది రావాలండి. చూడండి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలండి. ముందు డ్రా చేసుకుంటేనే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. మనం నెక్ కట్ చేసేటప్పుడు చూడండి ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి ఒకసారి అండి. ఈ సెంటర్ వచ్చే విధంగా చూసుకుంటే 8 ఇంచులు ఉన్నదండి. 8 ఇంచులు కాడంటే ఇక్కడ నుంచి ఒక సెంటర్ ఫోల్డ్ ఒక మార్క్ చేసుకోవాలి. సెంటర్ కాడి నుంచి ఇలా మార్క్ చేసుకున్నట్టయితే మీకు కరెక్ట్గా అనేది స్టార్ అనేది వస్తుందండి. ఈజీగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు మనం ఈ స్కేల్తో మనం ఈ యొక్క స్టార్ చాలా ఈజీగా వచ్చే విధంగా కటింగ్ చేసుకోవచ్చు అండి. మనం చూడండి ఈ స్కేల్ని మనకి ఈ విధంగా మనం పెట్టుకున్నట్టయితే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ స్కేల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి పర్ఫెక్ట్గా చాలా మనకి ఎంత కావాలా అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ స్కేల్తోని. మనకి మామూలుగా టేప్తో వేసుకున్నప్పుడు కొంచెం వంకర రావచ్చు, కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అలా ఏది లేకుండా పర్ఫెక్ట్గా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా మనం ఈ స్కేల్తోని మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి డిజైనర్ స్కేల్ అండి ఇది. ఇలా మనం చాలా పర్ఫెక్ట్గా మనకి ఏ మాత్రం కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా అనేది వస్తుందండి. చూడండి ఈ విధంగా వచ్చింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం ఈ నెక్ను కూడా కటింగ్ చేద్దామండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్టయితే మనకి స్టార్ అనేది మనకి కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. చాలా ఈజీగా మనం ఈ యొక్క స్కేల్తో కటింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు నేను ఈ బ్యాక్ పార్ట్ని బోట్ కటింగ్ చేసే విధానం బ్లౌజ్ని చూపించానండి. చూడండి ఒకసారి మనం ఈ యొక్క తీసి ఒకసారి చూద్దాం. నెక్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసినట్టయితే చూడండి పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి.